మీరు ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, పుట్టిన తేదీ వంటివి అప్డేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. ఆధార్ అప్డేట్ కఠినతరం చేసింది యూఐడిఏఐ. ఇకపై ఆధార్ కార్డులో కరెక్షన్స్ అంత ఈజీ కాదనే చెప్పాలి. మరి కొత్త రూల్స్ ప్రకారం పేరులో మార్పులు ఎన్నిసార్లు చేసుకోవచ్చు అనే పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి. ఆధార్ కార్డు అనేది భారతీయులకు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. గుర్తింపు కార్డు కోసం ఇప్పుడు ఆధార్ కార్డునే అడుగుతున్నారు. ఆధార్ కార్డు లేకుండా ఏ పని జరగదనే చెప్పాలి. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల నుంచి బ్యాంకులో అకౌంట్ తెరవాలన్న ఆధార్ తప్పనిసరి. ఇలాంటి ముఖ్యమైన ఆధార్ కార్డులోని వివరాలు తప్పుగా ఉంటే పెద్ద సమస్యే వస్తుంది. గతంలో ఆధార్ కార్డులో పేరు, అడ్రస్ వంటి వివరాల్లో తప్పులు ఉంటే ఆన్లైన్ ద్వారానే ఇంటి నుంచే అప్డేట్ చేసుకునే వీలు ఉండేది. కానీ అది ఇప్పుడు అంత ఈజీ కాదని చెప్పాలి. ఎందుకంటే రూల్స్ మారాయి. ఆధార్ కార్డులోని పేరులో ఏవైనా మార్పులు చేయాలంటే రూల్స్ కఠినతరం చేసింది ఆధార్ జారీ సంస్థ ఉడాయ్. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ ప్రకారం ఆధార్ కార్డులోని పేరులో ఏవైనా తప్పులు ఉన్నా, అక్షరాల్లో మార్పులు చేయాలన్న ఇకపై తప్పనిసరిగా గెజెట్ నోటిఫికేషన్ కావాలి. దీంతో పాటుగా ఆధార్ కార్డుదారుడి పూర్తి పేరును సూచించే మరో గుర్తింపు కార్డును సమర్పించాల్సి ఉంటుంది. అందులో పాన్ కార్డు లేదా ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, సర్వీస్ ఐడి, పాస్పోర్ట్ వంటివి ఇచ్చేందుకు అవకాశం ఇచ్చారు. ఆధార్ కార్డులోనే పేరులో చాలా మందికి తెలుగు, ఇంగ్లీష్ విషయంలో అక్షరాల్లో తేడా వస్తుంటుంది. దీంతో కొన్నిసార్లు పేర్లు సరిపోలక కొన్ని పథకాలు కోల్పోవాల్సి వస్తుంది. వారందరూ ఖచ్చితంగా అన్ని గుర్తింపు కార్డుల్లో ఒకే విధమైన అక్షరాలతో కార్డులను అప్డేట్ చేసుకోవాలి. మరి మీ ఆధార్ కార్డులో పేరు అప్డేట్ చేసుకోవాలంటే గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని గుర్తుంచుకోండి. మరోవైపు ఆధార్ కార్డులో పేరులో తప్పులు సరిచేసుకునేందుకు నిబంధనలు కఠినతరం చేసిన ఉడాయ్ కార్డుదారులకు అడ్రస్లో, ఫోన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వంటి వాటిని అప్డేట్ చేసేందుకు నిబంధనలు సడలించింది. అలాగే కొత్త ఆధార్ కోసం నమోదు చేసుకునే వారికి నిబంధనలు సులభతరం చేసింది. గతంలో అడ్రస్ ప్రూఫ్గా ఇంటి కరెంట్ బిల్, గ్యాస్ బిల్, ఐడి కార్డు, ఇతర ఐడి కార్డులను అనుమతించింది ఉడాయ్. ఇప్పుడు బ్యాంక్ పాస్ బుక్ సైతం అడ్రస్ ప్రూఫ్గా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. బ్యాంక్ పాస్ బుక్లోని అడ్రస్ ద్వారా కొత్త ఆధార్ కార్డు అప్లై చేసుకోవడం లేదా అడ్రస్ మార్పు వంటి వాటివి పూర్తి చేయవచ్చని పేర్కొంది. మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి ఈ సమాచారం 10 మందికి చేరేలా వీడియో లింక్ను ఇతరులకు షేర్ చేయండి.